నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. చూసారండి, దేవుడు మనకి చిన్న రాయి కూడా తగలనీయకుండా వెళ్ళే మార్గాల్లో ఏం ఎదురవుతున్నప్పటికి కూడా తన దూతలు మనల్ని వాటి చేతితో మనల్ని ఎత్తి పట్టుకుంటున్నాయంటండి. కొన్ని గబుక్కున మనకి ఏమన్నా తగలాల్సి వచ్చినప్పుడు, లేదంటే పడిపోవాల్సి వచ్చినప్పుడు కూడా గబుక్కున మనం మేల్కొని అటు వేయాల్సిన అడుగు ఇటు వేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చూసారా, అక్కడ దూతలు మనకి సాయం చేస్తున్నాయి ఎమ్మటే అనమాట. అందుకే మనకి చిన్న రాయి కూడా తగలకుండా దూతలు ఎత్తి పట్టుకుంటున్నాయంట. చూసారండి, అదేవిధంగా దేవుడు ప్రతి విషయంలో కూడా మన ప్రయాణాల్లో తన దూతల నుంచి కాపాడబడుతున్నాం కాబట్టే ఎటువంటి ప్రయాణం వల్ల క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తున్నాము. ఎటువంటి పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అవుతున్నప్పుడు కూడా తప్పించబడుతున్నాం అంటే కేవలం ఆయన కృప దూతల నుంచి మనల్ని కాపాడుతున్నాడు. చాలా విషయాల్లో కూడా అమ్మో అసలు ఎటువంటి యాక్సిడెంట్ అసలు ఉండే వాళ్ళమే కాదు, కానీ అసలు ఎంత ఇలా ఉన్నామంటే అని చెప్తూ ఉంటారు. చూసారండి,